ఓకే రమేష్ గారు ఎనీ ప్రూఫ్? మేడం గారు ఇప్పుడు అదే సెప్టెంబర్ 23వ తారీఖున 2020 అండి. న్యూస్ సెప్టెంబర్ 23 2020 తారీఖునండి. అంటే మీ ప్రభుత్వం .com లో స్పెసిఫిక్ గా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పడం జరిగింది. 2009లో డిక్లరేషన్ ఇచ్చారు అని చెప్పి మా అధికారులు నాకు చెప్పారు. అప్పుడు ఈఓగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మా అధికారులు నాకు చెప్పారు. ఆయన అడిగారంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన డిక్లరేషన్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈఓ అండి. 2020లో జవహర్ రెడ్డి గారు, 2020లో జవహర్ రెడ్డి గారు, ఆ తర్వాత ధర్మారెడ్డి గారు. ఎవరన్నా కాదు కదా 2020 కాదండి. ఇప్పుడు ఆ పబ్లిష్ అయింది అది న్యూస్ ఆ రోజున. తిరుమల ఫెయిత్రో ఈస్ బ్యాక్ టు హాంట్ జగన్మోహన్ రెడ్డి దాని మీద ఒక ఆర్టికల్ పబ్లిష్ అయితే దాంట్లో 2012లో జగన్మోహన్ రెడ్డి గారు అది అక్కడికి వెళ్ళినప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అక్కడ అధికారులు అడగడం జరిగిందంటండి, ఏమని ఇలాగా ఆయన డిక్లరేషన్ ఇచ్చారా అని చెప్పి. 2009లో జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చారు. అప్పుడు ఇచ్చాను కదా నేను మళ్ళీ ఇవ్వవలసిన అవసరం ఏముందని చెప్పి ఆయన చెప్పడం జరిగిందని చెప్పి 2009లో జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళలేదు అని కదా రవికిరణ్ గారు చెప్తూ ఉన్నారు. అవునండి. ఇప్పుడు మరి ఆ రోజున చెక్ చేసి ఆయన వెళ్ళలేదు అని చెప్పి ఆ రోజున ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పి ఉండాలి కదండి. అదే ఇక్కడ అర్థం కాని పరిస్థితి ఏంటంటే అధికారులు కూడా ఈ విధంగా ఉన్నారా అనేది. రెడ్డి గారు కుటుంబ సమేతంగా 2009లో తిరుమలకి వెళ్ళారని చూపిస్తాక మీ దగ్గర ఫోటో ఉందా? రాజశేఖర రెడ్డి గారు భార్య పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల వెళ్ళినట్టు ఫోటో ఉంది మీ దగ్గర 2009? నా దగ్గర అయితే లేదండి. ఇప్పుడు ఎక్కడ దొరకదు, గూగుల్లో పట్టండి కాబట్టి. వెంకటేశ్వర స్వామి మీద ఫెయిత్ ఉంచుతాం అని చెప్పి డిక్లరేషన్ టీటీడీ దేవస్థానం ప్రెస్ రిలీజ్ లో స్పష్టంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు మాత్రం నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి, ఎవరన్నా చూసుకోండి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు, సతీ సమేతంగా లేరు. ఫొటోస్ లో లేకపోవచ్చు, కానీ ఆ డిక్లరేషన్ ఫామ్ లో నా కుటుంబం క్లియర్ గా వెంకటేశ్వర స్వామి మీద ఫెయిత్ ఉంచుతామని చెప్పి డిక్లరేషన్ ఇచ్చినట్టుగా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మాట మారుతోంది రమేష్ గారు, ఏదో ఒక దాని స్టిక్కర్ అయి ఉండండి. నా కుటుంబం వెంకటేశ్వర స్వామిని నమ్ముతోందనా, జగన్మోహన్ రెడ్డి నాకు వెంకటేశ్వరుడి మీద నమ్మకం ఉందనా? మీరు రెండు మాట తేడా వస్తున్నాయి. ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకుని క్లారిటీ ఇవ్వండి. రాజశేఖర రెడ్డి గారు దర్శనానికి వెళ్ళినప్పుడు 2009వ సంవత్సరంలో నా కుటుంబం నాతో సహా నా కుటుంబం అంతా కూడా వెంకటేశ్వర స్వామిని నమ్ముతుందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చారా? లేదు జగన్మోహన్ రెడ్డి స్వయంగా నాకు ఆ వెంకటేశ్వరుడు మీద నమ్మకం ఉంది అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చున్నారా? నా కుటుంబం వెంకటేశ్వర స్వామి మీద ఫెయిత్ ఉంచుతున్నామని చెప్పి. సో జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి తరపున రాజశేఖర రెడ్డి డిక్లరేషన్ అంటున్నారు మీరు, అంతే కదా? లేదు లేదు, నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి డిక్లరేషన్ వల్ల ఇప్పుడు ఇచ్చినట్లుగా మేము చెబుతున్నాం. అది కాదు అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ఆయన ఎలాగో వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది కదా. ఇప్పుడు డిక్లరేషన్ ఎంతసేపు అన్నది తీయడం, వాళ్ళు దానికి క్లారిటీ ఎవరు? ఇప్పుడు మరొక అంశం ఏదైతే ఒక్కసారి పెట్టాలి అనే రూల్ కూడా ఏమీ లేదు. ఒకవేళ పెట్టాలనుకుంటే పెట్టి వెళ్ళొచ్చు అనేది ఇప్పుడు కూడా పెట్టి వెళ్తే సరిపోతుంది కదా. వారి విజ్ఞతకి వదిలేస్తాము, ప్రజల ముందు ఆయన చెప్పే సమాధానం అదే అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారని వేణుగోపాల్ గారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము ఎందుకు పెట్టాలి అనేది మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఆ రోజు మేము పెట్టా. ఇప్పుడు మేడం గారు మొన్న నేను రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా వెళ్తారా, లేదంటే ఆ రాజకీయ లబ్ధిని మీకు డైవర్ట్ అయ్యే విధంగా చేయబోతున్నారా? ఆశా గారు అదే చెప్తున్నా, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అని చెప్తున్నప్పుడు నేను మొన్న ఓ టీవీ ఛానల్ డిబేట్ లో టీడీపీకి చెందిన ఒక ముస్లిం ఆయన చెప్పారు. ఏమని చెప్పారంటే క్లియర్ గా, నేను 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ పైన స్వామివారిని దర్శించుకున్నాను, కానీ నేను మా వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది తప్ప నేను ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వలేదని చెప్పి ఒక ముస్లిం వ్యక్తి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క చాలా సందర్భాలు అంటే వచ్చిన భక్తులందరినీ కూడా మీరు ఏంటి అని చెప్పి అడిగే క్వశ్చన్ వేయాలంటే సాధారణంగా మెయిన్ పర్సన్స్ తెలిసిన పర్సన్స్ వేరు కదా రమేష్ గారు. మీరు ఒకసారి ప్లీజ్ ఒకసారి అర్థం చేసుకోండి. కొన్ని లక్షల మంది రోజు దర్శనం చేసుకుంటారు ఆ కలియుగ దైవాన్ని, ఎంతో భక్తితో కొలుస్తూ ఉంటారు. అలా వచ్చిన లక్షల మందిని మీరు ఏ మతానికి సంబంధించిన వారు ఏ మతాన్ని నమ్ముతున్నారంటే కూడా డిక్లరేషన్స్ ఇచ్చి వెళ్ళే అవకాశం ఉంటుందా? కానీ అందరు ఒక్క నిమిషం కానీ మెయిన్ పర్సన్స్ మాజీ సీఎంస్ అదర్వైజ్ రాష్ట్రపతి, గవర్నర్ ఎవరైనా ఇటువంటి ప్రముఖ వ్యక్తులు సాధారణ ప్రజల్లాగే సీఎం కాదు కదా.
వాళ్ళకంటే అదే నేను స్పెసిఫికేషన్స్ ఉన్నాయి చెప్తాను కదా. మేడం గారు. ఇప్పుడు ఈయన సెలబ్రిటీ కాబట్టి ఇంత వివాదం రాద్ధాంతం చేస్తున్నారు. అదే సెలబ్రిటీ కానప్పుడు ఇది జరగదు. అదే నేను క్లారిటీ ఇస్తున్నా మీకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, సెలబ్రిటీ కాబట్టి ఈయన ఇంత వివాదం చేస్తున్నారు. నిజంగా ఈ రోజున ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఇంకొకటి ఉంది. ప్రాయశ్చిత దీక్ష చేయడానికి రీజన్ ఏంటి? మీలోనే మీ మంత్రులే 2 కామెంట్స్ చేస్తున్నారు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్. ఒకరేమో తప్పు చేసిన వాళ్ళు ప్రాయశ్చిత దీక్షలు చేస్తారంటున్నారు, వెంటనే మరొక మాజీ మంత్రి ఏమో లేదు మేము ఈ కామెంట్ సంబంధించి ప్రాయశ్చిత పూజలు చేస్తున్నాం అని కూడా అంటున్నారు. అంటే తప్పు చేశారు కాబట్టి మీరు చేస్తున్నారా, లేకపోతే ఏ కామెంట్ మేము స్టిక్ అని ఉండాలి? ప్రాయశ్చిత్త పూజలు చేస్తున్నామని చెప్పి మేమైతే ఎక్కడ ప్రకటన చేయాల. అన్ని గుళ్ళల్లోనే చేస్తున్నామని చెప్పారు, చేయట్లేదా రేపు? కాదండి, అదే చెప్తున్నా. పార్టీ తరఫున చేసిన ప్రకటన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అబద్ధపు అసత్యపు మాటలకి ఆ దేవుణ్ణి అదే లడ్డూని ఆయన అపవిత్రం చేశారు కాబట్టి ఆ అపవిత్రపు మాటల కోసం దేవుణ్ణి క్షమించమని చెప్పి మేము పూజలు చేస్తున్నాం తప్ప ప్రాయశ్చిత్త పూజ అని చెప్పి కొడాలని క్లియర్ కట్ గా చెప్పారు. ప్లీజ్ చెక్ చేసుకోండి. పార్టీ నుంచి వచ్చిన నేను అధికార ప్రకటన చెబుతున్నాను మేడం గారు. క్లియర్ కట్ గా మాజీ మంత్రి ఇంక్లూడింగ్ ఇంకో మాజీ మంత్రి పేర్ని నాని ఇంక్లూడింగ్ ఇంకో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముగ్గురు ఉన్నప్పుడు పేరు నాని చేసిన కామెంట్స్, అదే విధంగా కొడాలి నాని చేసిన కామెంట్స్ మీకు చెప్తూ ఉన్నాను. ప్రాయశ్చిత్త పూజ చేస్తున్నామని చెప్పారు, క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారని చెప్పి ప్రాయశ్చిత్త పూజ చేశారు. మీరు దాన్ని ఖండిస్తున్నారు కదా, మీరు ఆ విధంగా చేయడానికి ఖండిస్తున్నారు, మీరు చేయడానికి రీజన్ అంటున్నాం. ఇప్పుడు అందుకే నేను చెప్తున్నా, మేము ఎక్కడ ప్రాయశ్చిత్త పూజలు అని చెప్పి మేము చెప్పలా. ఓకే, చేస్తున్నది చంద్రబాబు ప్లీజ్ నాయుడు. కుదిరితే కొడాలి నాని బయట ప్లే చేయడానికి ట్రై చేయండి. ఒక నిమిషం.